నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి. ప్రశాంత్ కిషోర్ అంటే ఆయా రాష్ట్రాల్లో అక్కడ కొన్ని పార్టీలు ఆయన్ను ప్రత్యేకమైనటువంటి వ్యూహకర్తగా పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎంతో కష్టపడినటువంటి ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో దాదాపుగా 238 సీట్లలో పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి మనం చూసాం. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవల. అంటే ఆ పార్టీకి ఏ రకమైనటువంటి ఆదరాభిమానం ప్రజల నుంచి ఉంది అనేది. అంటే ఆయన ఒక వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారేమో కానీ ఆయన రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా మాత్రం ఎక్కడా కూడా సక్సీడ్ కాలేకపోయారు. దాదాపుగా 238 అసెంబ్లీ స్థానాల్లో 236 స్థానాలకు సంబంధించి డిపాజిట్ కూడా దక్కల అని చూడండి. అలాగే దాదాపు 80 మంది నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఆయా నియోజకవర్గాల్లో దాదాపుగా 80 మంది ప్రశాంత్ కిషోర్ పార్టీకి సంబంధించి నోటా కంటే తక్కువ వచ్చిన వారు ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు మళ్ళీ ఎందుకు ప్రస్తావనకు వచ్చింది, ఒక చర్చ అనేది ఎందుకు జరుగుతుంది అనే దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. వైఎస్ఆర్సీపీకి మళ్ళీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రాబోతున్నారు అనే చర్చ ఇప్పుడు తీవ్ర స్థాయిలో పతాక స్థాయిలో జరుగుతుంది. అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను 2024 ఎన్నికలకు సంబంధించి సంప్రదింపులు జరిపారు. కానీ ఆయన కాస్త విముఖత చూపారు. ఈసారి మాత్రం అంటే ఆయన అప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అటువంటిది. బీహార్ రాష్ట్రం తన సొంత రాష్ట్రం, ఆ రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం కావాలి, దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకుని ముందుగా మనం ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. వ్యూహకర్తగా బాగానే మంచి ఆదరణ ఉంది, కానీ అదేదో మన పార్టీ ద్వారా మనం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు, కానీ బోర్లా పడ్డారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు కాల్ చేసి మాట్లాడినట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఇప్పటి నుంచే ఒకవేళ అదే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తే ఏమో కాస్త బెనిఫిట్ ఉండొచ్చు అనే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఒక పక్కన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలంతా జైలుకి క్యూ కడుతున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఒకవేళ రాజకీయ వ్యూహకర్తగా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తే రాబోయే కాలంలో ఆ పార్టీని రాష్ట్రమంతా కాస్త విస్తరింపచేసి ప్రజల్లో కాస్త అభిమానాన్ని పొందుకునే విధంగా ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. వాస్తవంగా ఆయన టీం తెలుగుదేశం పార్టీకి కూడా పనిచేసింది. రాజకీయ వ్యూహకర్త అంటే టక్కున గుర్తొచ్చేది ప్రశాంత్ కిషోరే. ఎందుకనంటే ఆయన అంత చాతుర్యాన్ని అంత తెలివితేటలను ఉపయోగించి ఒక పక్కా వ్యూహంతో ఎదుటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఎత్తుగడలతో వెళ్తున్నారు, ఎలాంటి వ్యూహంతో పనిచేస్తున్నారు అనేది ముందే పసిగట్టి దానికి సంబంధించి రెట్టింపు జోష్తో వ్యూహంతో అడుగులు ముందుకు వేయటంలో ప్రశాంత్ కిషోర్కి పెట్టినటువంటి ఒక మంచి ఇది. అటువంటి వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేస్తే ఏమో ఆ నాయకుల్లో అయితే కాస్త ఒక ఆశాభావం అనేది ఉంది. కానీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే అంటే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగం అయిపోయారు ప్రశాంత్ కిషోర్. ఆయన ద్వారా ఏమీ ఒరిగేది లేదు. ఏ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నప్పటికీ ఆయన ద్వారా ఆయన వల్ల కలిగేటువంటి లాభం అయితే ప్రస్తుతం లేదు. ఎందుకనంటే సొంత రాష్ట్రంలో కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అని చర్చ కూడా జరుగుతుంది. మరొక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీ గత 10 ఏళ్ల నుంచి ఎటువంటి ప్రస్థానాన్ని కొనసాగించింది, ఏ ఎన్నికల్లో అయినా ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ ఒక రకంగా చెప్పాలంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ప్రతాపాన్ని వైభవాన్ని చూపించింది. ఇట్లాంటి సందర్భంలో
ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశం. అంటే అప్పట్లో అనుకున్నారు రాజకీయ వర్గాల్లో జేఎస్పీ, ఆంధ్రప్రదేశ్లో జేఎస్పీ, బీహార్లో జేఎస్పీ, జనస్వరాజ్ పార్టీ ఎక్కడ, జనసేన పార్టీ ఇక్కడ. జనసేన పార్టీకి లభించినటువంటి ఆదరాభిమానాలు జనస్వరాజ్ పార్టీకి బీహార్లో లభిస్తుంది అనే ఒక చర్చ జరిగింది ఆసక్తికరంగా. ఎందుకంటే జేఎస్పీ కామన్గా ఆ పదాలు ఉన్నాయి కాబట్టి అని. కానీ ఎక్కడా కూడా ఓటర్లను మాత్రం ప్రభావితం చేయలేకపోయారు ప్రశాంత్ కిషోర్. ఇటువంటి సందర్భంలో ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పి మనకెందుకులే ఈ రాజకీయాలు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆయనే జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని పాపం ఆయన మీద జాలి కలిగిందేమో, లేదా మళ్ళీ పాత అవతారం ఎత్తడానికి ఇదొక రకమైనటువంటి ప్లాట్ఫారం అనుకున్నారో ఏమో తెలియదు. మొత్తానికైతే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినట్లు ఆయన సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం. కొద్ది గంటల్లోనే ఆయన హైదరాబాద్ సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ కోర్టులో అటెండ్ అయిన తర్వాత నేరుగా ఆయన తాడేపల్లి రావట్లా. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బెంగళూరు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి తరుణంలో బెంగళూరు ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకొని కాస్త మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది వైఎస్ఆర్సీపీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి అంశం, సమాచారం. మొత్తానికైతే ఏదేమైనప్పటికీ ఇద్దరూ కలిసి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి పరిశీలించుకొని అక్కడ ఆ పార్టీ ఓటమి, ఇక్కడ ఈ పార్టీ ఓటమి, ఇద్దరు ఒకటే. కానీ ఆయన వ్యూహకర్త, ఈయన రాజకీయ నాయకుడు. సో మొత్తానికైతే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి రాష్ట్ర రాజకీయాల్లో, మరి వైసీపీకి పూర్వపు వైభవం లభిస్తుందా లేదా, కనీసం స్థానిక సంస్థల ఎన్నికలకైనా ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏమైనా పనిచేస్తుందా, ఒకవేళ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వస్తే. ఎందుకంటే వారి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అన్నీ ఓకే అవ్వాలి. మొత్తానికైతే దాదాపుగా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వైసీపీకి పని చేయబోతున్నారు అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో బాగా నడుస్తుంది. వైసీపీ నేతల్లో మాత్రం ఏది ఎంతమంది వ్యూహకర్తలు వచ్చినా, ఎంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యూహాలు పన్నినా మన పార్టీ పరిస్థితి ఇంతే అన్నట్లుగానే వారు చర్చించుకుంటున్నారట. చూడాలి మొత్తానికైతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.